మాత్రమే అయి ఉండాలి. ఎందుకంటే దీక్షా స్వీకృత దీక్షని అధికారం కార్యాధికారం ఇచ్చేటువంటి యోగ్యత శేషుడికి మాత్రమే ఉంటుంది. అందుకని శేషుడి యొక్క సంరక్షణ మనం అన్ని దేవాలయాల్లో పూర్వం చూస్తున్నాము. ఈ రోజుకి నాగబంధనాలు ఉంటాయి. అంటే ఆయన యొక్క కంకణ ధారణ పవిత్రత చేకూరుస్తుంది. యజమానస్య సర్వకార్యాధికార యోగ్యత బలసిత్యర్థం. కంకణ ధారణ దానికి ప్రాముఖ్యత. మరి స్వామివారికి ఎందుకయ్యా? ఆయన ఇప్పుడు అన్ని అధికారాలు ఆయననే కదా. ఆయనకి ఒక కార్యక్రమానికి అధికారం ఎందుకు అంటే, అమ్మా మధ్యలో రాకూడదమ్మా. స్వామివారు ఇదే రథసప్తమి రోజు తిరుమలలో స్వామివారు సూర్యప్రభవాహనంతో ప్రారంభమై ఉన్నామండి. ఇక్కడ చిన్న విషయం మనం అందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, సూర్యనారాయణ మూర్తి వారికి 2 భార్యలు అన్నారు. ఆయనకి ఉషా ఛాయాదేవి అనేటువంటి 2 భార్యలు. మరి ఎందుకు ఆయన 2 భార్యలను వివాహం ఆడాల్సి వచ్చింది? ప్రతిదానికి కారణం ఉంటుంది కదా. విశ్వకర్మ గారి యొక్క కుమార్తె ఉషాదేవి. ఆ ఉషాదేవిని సూర్యనారాయణకి వివాహం చేశారు. సూర్యనారాయణ మూర్తి గారికి ఇచ్చి. ఇందాక మనం చెప్పుకున్నాం, సూర్యుడు మనకి 14.98 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడని. ఉంటేనే రేపు వైశాఖ మాసంలో రేపు శివరాత్రి వెళ్ళినప్పటి నుంచి మనకు ఎండాకాలం మొదలవుతుంది. తాపం విపరీతంగా ఉంటుంది. అంత దూరంలో ఉంటేనే మనం మరింత